అందరికీ శుభోదయం. గత తరగతిలో స్వభాష పాఠ్యాంశ రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావు గురించి తెలుసుకున్నాం. మాతృభాష గొప్పతనాన్ని, భాషాభిమానాన్ని పెంచడం పాఠం ప్రధాన ఉద్దేశం అని చెప్పి తెలుసుకోవడం జరిగినది. జంగాల శాస్త్రి అనేది కల్పిత పాత్ర అని, పానుగంటి వారే జంగాల శాస్త్రిగా రూపుదిద్దుకున్నారని తెలుసుకోవడం జరిగింది. పాఠ్యాంశ ప్రక్రియ అయిన అధిక్షేప వ్యాసం గురించి చెప్పుకున్నాం. పాఠశాల వార్షికోత్సవానికి హాజరైన పెద్ద మనిషి తెలుగు మాట్లాడలేనని ఆంగ్లంలో మాట్లాడడంతో జంగాల శాస్త్రి ఆవేదనతో ఇలా అన్నారు: శివశివ, ఎంత మాట విన్నాను. మన అధ్యక్షుల వారు తెలుగు మాట్లాడలేకపోవటం ఏమిటి? మ్యావు మనలేని పిల్లి, కిచకిచలాడలేని కోటి, ఈతరాని కౌప ఎక్కడైనా ఉండునా? తెలుగువారైన తల్లిదండ్రులకు పుట్టారు. కనీసం 6 సంవత్సరముల వరకు మాతృభాషలోనే తన జీవనాన్ని కొనసాగించిన అధ్యక్షుడు ఆంగ్ల భాష అభ్యసించినంత మాత్రాన తెలుగు మాట్లాడలేకపోవటం ఏమిటి? ఇది అసత్యమని చెప్పాడు జంగాల శాస్త్రి. మనం పాఠ్యభాగాన్ని అంతవరకు తెలుసుకున్నాం. ఈ క్లాస్లో తర్వాతి భాగమైన పాఠ్యాంశాన్ని చెప్పుకున్నాం. పరభాషా పదములకు అర్థము తెలిసినంత మాత్రమున పరభాషా పాండిత్యం లభించినదని భ్రమపడుతుంది. పరభాష అంటే ఆంగ్లేయ భాషలో అర్థాలు తెలుసుకున్నంత మాత్రాన మనకు భాష పూర్తిగా వచ్చునని అనుకోవడం పొరపాటు. భాషలోని కళను, ప్రాణమును, తత్వమును, ఆత్మను కనిపెట్టవలేదు. అది మీకు అసాధ్యము. దాని యొక్క భాష యొక్క ఆత్మను కనిపెట్టడం అనేది మనకు అసాధ్యమైన పని అని చెప్పి చెప్తున్నారు. తుదకిన్ని ఈనాముల నమ్మి, మెడలోని పుస్తపూసలమ్మి, వంట ఇంక పాత్రలమ్మి, ధైర్యపడి వారములు చేసుకుని ముష్టి ఎత్తి సంపాదించిన ఆంగ్లేయ భాషలోని పాండిత్యపు బస ఈ రంగంలోనికి దిగినది. ఈ విధముగా శ్రద్ధలైనది. ఆంగ్లేయ భాష అభ్యసించడానికి మన ఆస్తులు, అమ్మవారి మన అమ్మ మంగళసూత్రాన్ని, వీటినన్నింటిని మనకు ఉన్న ఈనాములు అంటే భూములు, పొలాలు, వీటినన్నింటినీ అమ్ముకొని పరభాషను అభ్యసించడానికి విదేశాలకు వెళుతున్నాం. దాని యొక్క పాండిత్యపు బస మనకు ఇంతవరకు ఉన్నదని చెప్పి చెప్తున్నాను. స్వభాష ఇది వరకు మీ చేత చావనే చచ్చినది. మీ గతి ఎంత ఉభయభ్రష్టమైనదో చూచుకుంటారా? చూడండి, స్వభాష మీ చేతిలో చచ్చింది. మీ గతి ఎంత ఉభయభ్రష్టం. ఉభయము అంటే 2 విధాలు. ఉభయభ్రష్టము అంటే ఇటు ఆంగ్లేయానికి, ఇటు తెలుగుకు కూడా రెండిటికి ఉభయభ్రష్టం అయిపోయినది. అంటే దేనికి పనికి రాకుండా అయిపోయినాము అనని. అటు పూర్తిగా ఆంగ్లము రాదు, ఇటు పూర్తిగా మనకు తెలుగు రాదు అని చెప్తున్నారు. మీరు వెచ్చించిన ధనము అంటే డబ్బున వెచ్చించిన, ఖర్చు పెట్టిన ధనములో, పడిన శ్రమము అంటే కష్టంలో, వినియోగపరిచిన కాలములో మనము ఉపయోగపరిచింటాం. ఒక కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. ఆ కాలంలో పొందిన ధైర్యములో, ఏడ్చిన ఏడ్పులలో 14 వంతైన అక్కర లేకుండా మీరు దేశ భాషా పండితుల ఎందురు. స్వభాషను మీరు నేర్చుకునేటికి ఏమంత శ్రమ ఉన్నది? మీరు మన తెలుగు భాషను నేర్చుకోవడానికి ఏమంత కష్టము పడాల్సి వస్తుంది అని చెప్పాడు. అక్షరాభ్యాస దినము నుండియే మీరు స్వభాషను అభ్యసించుతున్నారని అనుకొనవలదు. మీరు స్వభాషని అంటే మన మాతృభాషని నేర్చుకుంటున్నాం. ఎప్పటి నుంచి? అక్షరాభ్యాసం చేసినప్పటి నుంచి మనము మాతృభాషని నేర్చుకుంటున్నామని అనుకోవద్దు. కానీ మనం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాం? తల్లి కడుపు నుండి. మీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుంటా మొదలు పెట్టినారు. మీరు మీ తల్లి కడుపులో ఉంటారు కదా, అప్పటి నుంచే కూడా మనం తల్లి మాట్లాడే మాటలన్నీ కూడా మనం కూడా వింటూ ఆ భాషని నేర్చుకుంటున్నాం. మనకు తల్లి ఒడి నుంచే మాతృభాష అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయుడైన అక్కర లేకుండా గ్రంథము దూరక చదువుకొనుచూ పోయిన ఎడల భాషాజ్ఞాన సంపాదన మీకెంతసేపు? నాకు ఆంధ్ర భాష రాదని మన అధ్యక్షుడు కంఠోక్తిగా పలికినాడు. కంఠోక్తి మన అధ్యక్షుడు ఎవరినైనా న్యాయవాది వృత్తి గడించిన మన పాఠశాల వార్షికోత్సవానికి అధ్యక్షత వహించిన వ్యక్తి. కంఠోక్తి గట్టిగా చెప్పడం. కంఠ ప్లస్ ఉక్తి కంఠోక్తి.
మా భాష మాకు రాదని అనర్హ వాక్యం ఆంధ్రుని నోట నుండి వెలువడద తగదు. నాయనా మా భాష మాకు రాదు అని చెప్పడము అనర్హ వాక్యము అంటే యోగ్యత లేని మాట, వెలువడదు అంటే అలా చెప్పడం తగదు అని చెప్పి చెప్తున్నారు. ఏ జాతి వారి నోటి నుండి అంతే ఆంధ్రదేశంలో పుట్టి ఎంత కాలమైనదో, ఆంధ్ర జాతి పుట్టి ఎంత కాలమైనదో ఇట్టి అనుచిత వాక్యములు నేడు బయలు వెడలినది. అనుచిత వాక్యములు, ఈ తగని మాటలు నేడు అంటే ఇప్పుడు బయలుపడినాయి అంటే వస్తున్నాయి. అనుచితమైన మాట నిస్సందేహము లేదు అంటే నిస్సందేహం లేదు అంటే సందేహము లేనిది పోనిండు. దీనికేమి అనుచితతకు అసందర్భతకు అవకతవకకు అనేక సంవత్సరముల నుండి అలవాటు పడియే ఉన్నాము. మేము వీటన్నిటికీ కూడా బాగా అలవాటు పడిపోయి ఉన్నాము. ఎలాంటి వాటికి మీలాంటి స్వభావం కలిగిన వాళ్ళ యొక్క మాటలకు మేము అలవాటు పడి ఉన్నాము. భాష మీకు రాదేమి? అబ్బా, మీరే ప్రయత్నం చేసినారని రాదనుచున్నారు. భాష తనంత తాను మీకు వచ్చునని అనుకొనుచున్నారా? మీరేం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భాష రావడానికి? భాష తనంత తాను మీకు వచ్చునని అనుకొనుచున్నారా? భాష తనంతకు తానే వస్తుందని అనుకుంటున్నారా అని జంగాల శాస్త్రి చెప్తున్నారు. అందరూ తెలుగు మాట్లాడవలసిన అందరిలో నీ ఒక్కడ ఇంగ్లీషులో మాట్లాడితివి. కావు అని అనవలసిన కాకులన్నిటిలో నొక్క కాకి కొక్కరుకో అని అరచిన ఎడల మిగిలిన కాకులు దానిని ముక్కుతో ఒడిచివేయక మానునా. ఎంతమంది ఉన్నారు సభలో తెలుగులో? అందరూ కూడా తెలుగులో మాట్లాడవలసిన వాళ్ళు, వినవలసిన వాళ్ళు, నువ్వు మాత్రము ఇంగ్లీష్లో మాట్లాడుతూ అని చెప్పి అడుగుతున్నాడు. కావు అని అనవలసిన కాకులన్నీ కావు అంటాయి, అది వాటి యొక్క సహజత్వం. కానీ ఒక్క కాకి కొక్కరుకో అని కోడిపుంజులాగా కూర్చుందనుకో, దాన్ని ఏం చేస్తాయి? మిగతా కాకులన్నీ వచ్చి కూడా పొడిచి చంపేస్తాయి. ఇదే విధంగా ఇక్కడ ఇంతమంది తెలుగు వాళ్ళు ఉంటే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడినావు కదా అని చెప్పని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము నీ వంటి అనేక ప్రవృత్తులకు అలవాటు పడిన వారము కావునా సరిపోయినది. మేము నీ వంటి ప్రవృత్తులు అంటే స్వభావాలు, నీలాంటి స్వభావాలు ఉన్న వాళ్ళకు మేము అలవాటు పడిపోయినాం కాబట్టి సరిపోయింది. కానీ లేకున్నా నేను కాదగినది. కానీ లేకుంటే ఏమవుతుంది? ఆంగ్లేయ భాష ఎలా చదువుకుంటునని అధిక్షేపించను. ఆంగ్లేయ భాష ఎలా చదువుకుంటువని నేను అధిక్షేపించను. నువ్వు ఆంగ్ల భాష ఎందుకు చదువుకున్నావని నేను అడగను. ఇంతకన్నా అధిక జ్ఞానమును కూడా నీవు ఆ భాషలో సంపాదించుము. నీవు ఇంతకన్నా కూడా ఎక్కువ భాషా జ్ఞానాన్ని ఆంగ్లేయ భాషలో సంపాదించు. నాకు మరింత ఇష్టము, నేను ఇంకా ఇష్టపడతాను. కానీ నీ ఆంగ్లేయ భాషా జ్ఞానం ఎందులకో నీ వెలుగుతావా? నువ్వు ఆంగ్లేయ భాషలో పాండిత్యాన్ని సంపాదించావు కదా, ఆ పాండిత్యము ఎందుకు అని చెప్పి అడుగుతున్నాడు. ఆంగ్లేయ భాషయే కాదు, ఇంకా అనేక భాషలు కూడా నేర్చుకోను. ఒక ఆంగ్లమే కాదు, మిగతా భాషలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా నేర్చుకో. నీవు సంపాదించిన పరభాషా జ్ఞానం అంతయు నీ భాషను అభివృద్ధి పరచుటకే. నువ్వు పరభాషలు ఎన్ని చదివినప్పటికీ ఆ భాష యొక్క గొప్పతనాన్ని అంతటినీ కూడా దేనికి ఉపయోగిస్తావు? నువ్వు మన మాతృభాషను అభివృద్ధి పరుచుకున్నటకే ఉపయోగిస్తావు. నీ భాషని భాగ్యవత్తరమును చేయుటకే. భాగ్యవంతం చేయడము అనంటే ఇక్కడ సంపన్నం చేయడం అంటే ఎక్కువగా అభివృద్ధి చేయడం. నీ భాషను పరభాషా గ్రంథ ప్రశస్తాభిప్రాయములతో వన్నపెట్టుటకే. ఇంకా భాషలన్నిటిలే కల్లా కూడా ఇంకా మన భాష యొక్క పాండిత్యాన్ని పెంచడం కోసమే, అంతకంటే వేరు కాదు. ఆంధ్ర భాషలో ఆలకంటే అవతలి అక్కరము అంటే అక్షరమును లెరుంగన వాడవు కదా. ఆంధ్ర భాషలో ఆ మాత్రమే తెలుసు, దాని తర్వాత ఉండే అక్షరం ఏంటో తెలియని వాడవు. ఆంధ్రుడవై ఉండియో ఆంధ్ర భాషలో ఆయన్ని నోరు మెదపలేని వాడవు కదా. నీ ఆంగ్లేయ భాషా జ్ఞానమును దేశంలోకి ఎట్లు పచరింపదలచితివో చెప్పుము. నీ యొక్క ఆంగ్లేయ భాషా జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగపరచాలని నీవు అనుకుంటున్నావో చెప్పు అని అడుగుతున్నాడు. నాయన, నిన్ను గ్రంథములు వ్రాయమని కోరుకుంటున్నాను అనుకుంటేవేమో, నిన్నేమన్నా నేను గ్రంథాలు రాయమని చెప్తాను అనుకుంటున్నావేమో, చెప్పనట్టు ఆ మాట. నీవు వ్రాయినది ఏమి? పార్టీలను ఎత్తిన పేడ. ఏ గ్రంథమును నీవు వ్రాయవలదు, ఏ గ్రంథమును చదవవలదు. నువ్వు ఏది నేనేమైనా గ్రంథాలు రాయమని అడుగుతానేమో, నేను అడగను.
నువ్వు ఏ గ్రంథము రాయనవసరం లేదు, ఏ గ్రంథాన్ని చదవనవసరం లేదు. ఏడుపులో కూడా మన స్వతంత్రత ఏమి కర్మము. అందుకు సర్వస్వతంత్రణము సంపూర్ణాధికారణమే కదా. ముష్టి బ్రాహ్మణుడిని ఇంటికి వచ్చి యాయా వరకు బ్రాహ్మణుడినయ్యానని ఎరవక బాయ్ రూమ్లోనున్న పాట్లో రైస్ ఏమైనా ఉన్నదేమో, కైండ్లీ గెట్ ఇట్ హియర్, థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ అని నీతో సంభాషింపగా నీవు అతనికి ముష్టి వేయుదువా. మన ఇంటి దగ్గరికి ఒక యాయా వరకు బ్రాహ్మణుడు, యాయా వరకు అంటే భిక్షమెత్తుకునే బ్రాహ్మణుడు మన ఇంటి ముందుకు వచ్చి అయ్యా ఎరవక బాయ్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఇక్కడ. బాయ్ రూమ్లో ఉన్న పాట్లో రైస్ ఏమైనా ఉన్నదేమో, ఇంట్లో ఉన్న కుండలో బియ్యం ఏమైనా ఉన్నాయేమో తీసుకొని వచ్చి నాకు వెయ్యి అని చెప్పి అడుగుతున్నాడు. కైండ్లీ గెట్ హియర్, థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ అని నీతో సంభాషింపగా నీవు అతనికి ముష్టి వేయుదువా. అడుక్కోవడానికి వచ్చిన బ్రాహ్మణుడు, భిక్షం ఎత్తుకోవడానికి వచ్చిన బ్రాహ్మణుడు మన ఇంటి దగ్గరకు వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడితే నువ్వు భిక్షం వేస్తావా? మూతి మీద నీడ్చి ఒక్కటి వేయుదువా. అలాగే మన ముష్టిలోని ఈ ఇంగ్లీషు మాటలు కూడా అంత గౌరవప్రదములే అని నిశ్చయముగా నమ్ముడు. నాయనలారా, మీ సభా కార్యక్రమనంతయు చెడగొట్టి తిని నేను వచ్చిన తర్వాత మీ సభా కార్యక్రమాన్ని అంతటిని మీరేమనుకున్నారు? పాఠశాల వార్షికోత్సవం జరుపుకోవాలనుకున్నారు. కానీ నేను తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాను. నాయనలారా, మీ సభా కార్యక్రమం అంతయు చెడగొట్టి తిని నన్ను మీరు క్షమింపవలేను. మరి ఎప్పుడైనా ఈ సభ తిరగజేసుకొనుడు. నాయన, ఈ రోజుకి నేను ఈ సభని గందరగోళం చేసేసినాను. ఇంకేమంటున్నాడు? మీరు మళ్ళీ తిరిగి ఎప్పుడైనా వార్షికోత్సవ సమావేశము జరుపుకోండి అని చెప్తున్నాడు. అప్పుడు మీరు అధ్యక్షులుగా రావలేను అని కేకలు. అందరూ ఏం చేస్తున్నారంట? జంగాల శాస్త్రి అధ్యక్షులుగా రావాలని సభలోని వాళ్ళందరూ చప్పట్లు, కేరింతలు కొడుతున్నారు. నాయనలారా, అటులే మీరంతా ఆంధ్ర భాషాభిమానముతో ప్రవర్తించుచున్నప్పుడు నా చేతనైన సేవను నేను చేయనా? మీరంతా కూడా ఆంధ్ర భాషాభిమానంతో, తెలుగు మీద అభిమానంతో మీరు మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నప్పుడు నేను తప్పకుండా నా వంతు సేవను చేస్తాను. ఇంకా 4 మాటలు మాత్రం చెప్పుదును, ఇంకా కొన్ని మాటలే చెప్తాను. ఆంధ్ర భాష బొత్తిగా రానివానితోడనే కానీ మీరు ఆంగ్లేయమునెన్నడూ మాట్లాడవలదు. ఆంధ్ర భాష బొత్తిగా, తెలుగు ఎవరికైతే రాకుండా ఉంటుందో వాళ్ళతో మాత్రమే ఆంగ్లంలో మాట్లాడండి అని చెప్తున్నాడు. మీరు మీ మిత్రులకు ఉత్తరము వ్రాయినప్పుడు డియర్ ఫ్రెండ్స్తో ఆరంభించి యువర్స్ ట్రోలీతో పూర్తి చేయక బ్రహ్మశ్రీ తోడనో మహారాజశ్రీ తోడనో ఆరంభించి చిత్తగింప వలయంతో పూర్తి చేయవలను. మీరు ఉత్తరాలు రాసేటప్పుడు తల్లిదండ్రులకి, మన ఉపాధ్యాయులకి, వాళ్ళందరికీ రాసేటప్పుడు ఏం చేయాలంటే డియర్ ఫ్రెండ్స్ అట్లా ఇంగ్లీష్లో అట్లా ఏమి రాయకుండా గౌరవనీయులైన, పూజ్యనీయులైన అని తెలుగులో రాయమని చెప్తున్నాడు అనమాట. బ్రహ్మశ్రీ తోడనో మహారాజశ్రీ తోడనో ఆరంభించి చిత్తగింపవలైనతో పూర్తి చేయవలను. ఆంధ్ర భాష వచ్చిన వాణి అంటే మనం ఉత్తరాలు రాసేటప్పుడు ఆంధ్ర భాషలోనే రాయమని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు? తెలుగు అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో తెలుగులోనే మాట్లాడమంటున్నాడు. తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలను జరపమంటున్నాడు. ఎవరితో? మన స్నేహితులతోనూ, మనకంటే పెద్దవాళ్లతో. ఆంధ్ర భాష వచ్చిన వాని కాంగ్లేయ భాషలో ఉత్తరం ఎన్నడుకును రాయకుడు. ఇక్కడ చూడండి, ఆంధ్ర భాష వచ్చిన వాని ఆంగ్లేయ భాషలో ఉత్తరం ఎన్నడుకు రాయను. తెలుగు వస్తుంది కదా, అలాంటి వాళ్లకు ఇంగ్లీష్లో ఉత్తరాన్ని రాయవద్దు. ఈ నియమాలను మీరు చేసుకోగలరా? అభ్యంతరమేమి అని కేకలు. నూతనముగా వచ్చుబడుచున్న ఆంగ్ల గ్రంథములను విమర్శన బుద్ధితో జరుపుడు. మనకు ఎన్నో అచ్చు పుస్తకాలు అంటే ముద్రిత పుస్తకాలు, అచ్చు పుస్తకాలు వస్తుంటున్నాయి కదా, అవి ఆంధ్ర గ్రంథములు, తెలుగు గ్రంథాలను ఎల్లను విమర్శన బుద్ధితో చదువుడు. వాటినన్నిటినీ కూడా చదవండి. తొందరపడి అధిక్షేపింపబడు. తొందరగా వాటిని నిందించద్దండి, తిట్టకండి. శనివారాదివారములందు రాత్రి తప్పకుండా 2 గంటలు పురాణ పఠన కాలక్షేపమును చేయుడు. శని ఆదివారాలలో రాత్రిపూట వీకెండ్స్ అంటున్నాం కదా మనము. అట్లనే శనివారము ఆదివారం వారం అంతా కూడా పనిచేస్తున్నాము. వారం చివరిలో మనము విశ్రాంతి కావాలని, ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకుంటూ ఉంటాం.
కాబట్టి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 గంటలు పురాణ పఠనము, పురాణాలు, రామాయణము, మహాభారతం అలాంటి వాటిని పఠనము అంటే చదవడం వలన కాలక్షేపం చేయండి, వాటితో కాలక్షేపాన్ని చేయండి. స్వభాషా పత్రికలను చూడకుండా ఆవల పారవేయకుడు. స్వభాషా పత్రికలను, తెలుగు భాషలో వచ్చిన పత్రికలను, మాతృభాషలో వచ్చిన పత్రికలను చదవకుండా పక్కన పడేయకండి. ఆంగ్లేయ భాషా గ్రంథములు మీరు చదువుచున్నప్పుడు వానిలో మన భాష కక్కరకు వచ్చు అంశములేమియాయని తదేక దృష్టితో చూచుచు వానిని మెదటిలో పదిలపరుపుడు. ఇక్కడ చూడండి, ఆంగ్లేయ భాషా గ్రంథములు మీరు చదువుచున్నప్పుడు, ఆంగ్లేయ భాష అంటే ఇంగ్లీష్ కథనాలో తెలుసు కదా, ఇంగ్లీషు భాషలో మీరు గ్రంథాలు ఏంటివైనా చదువుతూ ఉన్నప్పుడు వానిలో మన భాష కక్కరకు వచ్చు అంశము, మన తెలుగు భాషకు పనికి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా అని తదేక దృష్టితో వాటిని మనం అర్థం చేసుకోవాలన్నమాట, అవగాహన చేసుకోవాలి. తదేక దృష్టితో చూచుతూ వానిని మెదటిలో పదిలపరచుకుడు. దానిని ఏం చేయాలంట? మెదడులో భద్రంగా దాచుకోవాలంట. మీరి నియమములు నడుచుకొని పట్టుదలతో, ఇక్కడ మీరి నియమములను, ఈ నియమాలన్నింటినీ చెప్పారు కదా జంగాల శాస్త్రి గారు. ఎవరైనా కానీ తెలుగులో రాని వాళ్లకు మాత్రమే ఇంగ్లీష్లో ఉత్తరం రాయండి, తెలుగు వచ్చిన వాడికి తెలుగులోనే ఉత్తరాన్ని రాయమంటున్నాడు. ఇంకా ఉత్తరాన్ని రాసేటప్పుడు బ్రహ్మశ్రీ అని కానీ మహారాజశ్రీ అని కానీ రాయమని చెప్తున్నాడు. నెక్స్ట్ అట్లాగే ఇంకా ఏం చేస్తున్నాడు? శని ఆదివారాలందు వారాంతపు చివర్లలో పురాణ పఠనాన్ని చేసి కాలక్షేపం చేయమంటున్నాడు. స్వభాషా పత్రికలను చదవమంటున్నాడు. ఆ స్వభాష ఆంగ్లేయ గ్రంథాలు ఏంటివన్నా చదువుతూ ఉన్నప్పుడు వారిలో మనకు అవసరమైన పదాలు ఏమైనా ఉంటే వాటిని మెదడులో భద్రపరచుకోమని అంటే గుర్తు పెట్టుకోమని చెప్తున్నారు. మీరు నియమములు అనర్చుకొని అంటే ఈ విషయాలన్నింటినీ మీరు గ్రహించి పట్టుదలతో పాటించి పుట్టుక చేతనే కాక, మన మాతృభాష మన పుట్టుకతోనే వస్తుందని చెప్పుకున్నాం. మాతృభాష కదా, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనము మన అమ్మ మాట్లాడే మాటలన్నీ మనం వింటూ ఉంటాం. పుట్టుక చేతను, బుద్ధి చేత, స్వభావము చేత, యోగ్యత చేత ఆంధ్రులు అనిపించుకొనుడు. మనము ఆంధ్రులమని అనిపించుకోండి అని జంగాల శాస్త్రి సభలోని వారందరికీ ఈ విధమైన గొప్ప సందేశాన్ని, మాతృభాష మీద అభిమానాన్ని చాటుకున్నాడు. అలా భాషాంశాలలో పదజాలం గురించి తెలుసుకుందాం. పదజాలం ఇక్కడ చూడండి ఒకసారి, ఇవి నోట్ చేసుకున్నానా? మీ దగ్గర ఎవరి దగ్గర పాఠ్య పుస్తకాలు లేవు కాబట్టి నేను ఈరోజు దీన్ని నల్లబల్లపై రాయడం జరిగినది. పదజాలం కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాసి ఆ పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయండి. శిశువుల మాటలు చిలక పలుకుల్లా ఉంటాయి. శిశువుల మాటలు చిలుక పలుకుల్లా ఉంటాయి. ఇక్కడ చిలుక పలుకులు సొంతంగా ఆలోచించకుండా మాట్లాడే మాటలు. సొంతంగా ఆలోచించకుండా మనకు అప్పటికి ఏవైతే మాట వస్తుందో దాన్ని మాట్లాడేది. సొంతంగా ఆలోచించకుండా మాట్లాడే మాటలు. దీన్ని వాక్య ప్రయోగం చూడండి నాన్న ఒకసారి. మంత్రి గారి మాటలు చిలుక పలుకుల్లా ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్, తొందరపడి ఎవరిని అధిక్షేపించకూడదు. అధిక్షేపించుట, ఎదిరించుట, నిందించుట. వాక్య ప్రయోగం, ఎవరిని మనం మాటల ద్వారా నిందించకూడదు. వాక్య ప్రయోగం ఏమన్నా? ఎవరిని మనం మాటల ద్వారా నిందించకూడదు. ఇవి రెండు నాన్న అర్థాలు, వాటికి వాక్య ప్రయోగం. నెక్స్ట్ ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో క్రింది పట్టికలో ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి అని అన్నారన్నమాట. ఇక్కడ ప్రకృతి, వికృతి, భాష, భాష, పక్షి, పక్కి, రాత్రి, రాతిరి, గృధ్రము, గద్ద, విద్య, విద్యే, ఆశ్చర్యము,
అచ్చెరువు. మళ్ళీ ఒకసారి చూడండి అన్న. భాష బాస, పక్షి పక్షి, రాత్రి రాతిరి, గృధ్రము గద్ద, విద్య విద్యే, ఆశ్చర్యము అచ్చెరువు. అన్నిటినీ ఈ విషయాలన్నింటినీ కూడా మీరు నోట్ చేసుకోండి నాన్న. మనం పదజాలం గురించి నేర్చుకున్నాం నాన్న. ఇప్పుడు వ్యాకరణ అంశాల గురించి నేర్చుకున్నాం. వ్యాకరణ అంశాల్లో వాక్య భేదములు. వాక్యాలు 3 రకాలు. 1 సామాన్య వాక్యము, 2 సంశ్లిష్ట వాక్యము, 3 సంయుక్త వాక్యం. వాక్యాలు ఎన్ని రకాలు నాన్న? 3 రకాలు. 1 సామాన్య వాక్యం, 2 సంశ్లిష్ట వాక్యం, 3 సంయుక్త వాక్యం. ఈ 3 వాక్యాలలో ఫస్ట్ మొట్టమొదటిగా సామాన్య వాక్యము అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. సామాన్య వాక్యం అంటే ఏమిటి? క్రియ ఉన్నా లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటాము. క్రియ ఉన్నా లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటాము. క్రియ ఉన్నా లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటాము. ఉదాహరణకు శ్రీకాంత్ అన్నం తిన్నాడు. క్రియ ఉంది నాన్న, ఇక్కడ క్రియ ఉంది. తిన్నాడు అనేది క్రియ. క్రియ అంటే పనిని తెలియచేసే దానిని క్రియ అంటాము. శ్రీకాంత్ అన్నం తిన్నాడు. శ్రీకాంత్ అన్నం తిన్నాడు. ఇక్కడ తిన్నాడు అనేది క్రియ. ఈ వాక్యంలో క్రియ ఉంది. క్రియ ఉన్నా లేకున్నా అని చెప్పుకున్నాం. ఈ వాక్యంలో క్రియ ఉంది. లేకున్నా అది ఎలా ఉంటుందో ఆ వాక్యం కూడా చూస్తాం. మురళి మంచి బాలుడు. ఇందులో క్రియ లేదు నాన్న. ఈ ఫస్ట్ వాక్యంలో క్రియ ఉంది. ఈ రెండో వాక్యంలో క్రియ లేదు. ఇక్కడ క్రియ ఉన్నా లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. సామాన్య వాక్యం అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యము. నెక్స్ట్ ఏంటి నాన్న? సంశ్లిష్ట వాక్యం. 1 కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు. బాగా గుర్తుపెట్టుకోండి నాన్న. 1 కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. 1 కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు, 1 సమాపక క్రియ ఉంటే ఆ వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అంటాము. 1 కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు, 1 సమాపక క్రియ ఉంటే ఆ వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అంటారు. ఒక ఉదాహరణ చూడండి అన్న. శ్రీకాంత్ అన్నం తిని బడికి వెళ్ళి చదువుకున్నాడు. శ్రీకాంత్ అన్నం తిని బడికి వెళ్ళి చదువుకున్నాడు. ఇందులో మనకి సమాపక క్రియ అంటే ఏమిటి, అసమాపక క్రియ అంటే ఏంటి తెలుసుకోవాలి. క్రియ అంటే పనిని తెలియచేసేది అని చెప్పి చెప్పుకున్నాం. క్రియ అంటే పనిని తెలియచేసే దానిని క్రియ అంటాము. ఇక్కడ శ్రీకాంత్ అన్నము తిన్నాడు నాన్న. తిని ఇది అసంపూర్తిగా ఉంది, అసమాపక క్రియ. తిని ఇంకేదో చేస్తాడు. తిని బడికి వెళ్ళి, ఇంకా పూర్తి కాలేదు పని, బడికి వెళ్ళి ఇంకా ఏమో చేస్తాడు. చదువుకున్నాడు అనేది పూర్తి అయిపోయింది పని. ఇక్కడ ఇది సమాపక క్రియ. ఇక్కడ వెళ్ళి తిని అనే 2 అసమాపక క్రియలు. మనకు స్టేట్మెంట్ చూడండి అన్న. 1 కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు, 1 సమాపక క్రియ ఉంటే ఆ వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అంటారు. స్టేట్మెంట్కి సరిపోయిందా నాన్న? ఉదాహరణ, శ్రీకాంత్ అన్నం తిని బడికి వెళ్ళి చదువుకున్నాడు. 1 కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు. 1 ఇక్కడ ఫస్ట్ అన్నానా, ఇక్కడ 1, ఇక్కడ 2. 1 కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు, 1 సమాపక క్రియ ఉండే వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అంటారు. నెక్స్ట్ సంయుక్త వాక్యము. 3వ సంయుక్త వాక్యము. సమప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను సంయుక్త వాక్యాలు అంటారు. సమప్రాధాన్యం కల వాక్యాలను
కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను సంయుక్త వాక్యాలు అంటారు. సీత చదువుతుంది, పాడుతుంది. అతడు నటుడు, రచయిత. మళ్ళీ ఒకసారి చూసుకోండి అన్న. వాక్య భేదములు, వాక్యాలు 3 రకాలు: సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం. సామాన్య వాక్యం క్రియ ఉన్నా లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. క్రియ ఉన్నా లేకపోయినా. క్రియ అంటే పని. ఇక్కడ చూడండి నాన్న, శ్రీకాంత్ అన్నం తిన్నాడు. ఇది క్రియ నాన్న. క్రియ ఉండే వాక్యం ఇది. క్రియ లేకున్నా అన్నం. క్రియ ఉన్నా లేకున్నా ఇందులో లేదు. మురళి మంచి బాలుడు, అందులో క్రియ లేదు. అయినప్పటికీ అది సామాన్య వాక్యము. క్రియ ఉన్నా లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్, సంశ్లిష్ట వాక్యము. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు, ఒక సమాపక క్రియ ఉంటే ఆ వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అంటారు. ఉదాహరణకు, శ్రీకాంత్ అన్నం తిని. తిని అనేది అసమాపక క్రియ, పూర్తి కాని పనిని తెలియచేస్తుంది. తిని అసమాపక క్రియ. బడికి వెళ్ళి అసమాపక క్రియ. చదువుకున్నాడు సమాపక క్రియ. స్టేట్మెంట్ ఉదాహరణ సరిపోయిందన్నా. నెక్స్ట్, సంయుక్త వాక్యం. సమప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను సంయుక్త వాక్యాలు అంటారు. ఉదాహరణకు, సీత చదువుతుంది, పాడుతుంది. రెండిటికీ ప్రాధాన్యం ఉంది. అతడు నటుడు, రచయిత. అతడు నటుడు, రచయిత. అన్నా ఇప్పుడు వాక్య భేదాలు తెలుసుకున్నాం. సామాన్య వాక్యం అనుకున్నాం, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యం గురించి తెలుసుకున్నాం. ఇక్కడ మనకు పాఠ్యాంశపరంగా చూస్తే వ్యాకరణాంశాలలో ఇవి 2 ఇచ్చారన్నమాట. ఇవి ఇక్కడ సామాన్య వాక్యాలు. ఇవి 2 కూడా మనకి ఇక్కడ సామాన్య వాక్యాలు. ఇవి 2 సామాన్య వాక్యాలు. ఈ 2 ఏంటి కదా? సామాన్య వాక్యాలు. ఈ 2 సామాన్య వాక్యాలను కలిపి మనము సంశ్లిష్ట వాక్యంగా రాయాలి. ఇక్కడ ఇవి 2 సామాన్య వాక్యాలు. ఈ 2 సామాన్య వాక్యాలను మనము సంశ్లిష్ట వాక్యంగా రాయాలి. సంశ్లిష్ట వాక్యానికి స్టేట్మెంట్ ఏమి చెప్పుకున్నాం? ఒకటి కానీ అంతకంటే ఎక్కువ. మనం ఇప్పుడు వాక్య భేదాలను తెలుసుకున్నాం నాన్న. వాక్య భేదాల్లో సామాన్య వాక్యమని, సంశ్లిష్ట వాక్యమని, సంయుక్త వాక్యం అని చెప్పని 3 రకాలని చెప్పుకున్నాం. సామాన్య వాక్యం గురించి చెప్పుకున్నాం, సంశ్లిష్ట వాక్యం గురించి చెప్పుకున్నాం, సంయుక్త వాక్యం గురించి చెప్పుకున్నాం. ఇక్కడ మనకు పాఠ్యాంశంలో 2 సామాన్య వాక్యాలను ఇచ్చారు. ఆంగ్లేయ గ్రంథములు ఎన్నియో వ్రాయిచున్నారు, ఆంగ్లేయ ఉపన్యాసములు ఎన్నియో ఇచ్చుచున్నారు. ఇవి 2 సామాన్య వాక్యాలు. ఈ 2 సామాన్య వాక్యాలను కలిపి సంశ్లిష్ట వాక్యంగా వ్రాయమన్నారు. సంశ్లిష్ట వాక్యానికి మనం స్టేట్మెంట్ చెప్పుకున్నాం. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు. గుర్తుపెట్టుకోండి బాగా. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు, ఒక సమాపక క్రియ ఉన్న వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యము అని అంటాము. ఇక్కడ సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా రాస్తే వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాస్తూ, అసమాపక క్రియ వ్రాస్తూ, ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు, ఒక సమాపక క్రియ. 2 సామాన్య వాక్యాలను కలిపి సంశ్లిష్ట వాక్యంగా రాసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నన్ను మీరు క్షమింపవలయును. నన్ను మీరు క్షమింపవలయును. నెక్స్ట్ 2వ వాక్యం. మరి ఎప్పుడైనా ఈ సభ తిరగజేసి కొనుడు. మళ్ళీ ఎప్పుడైనా ఈ సభను మీరు జరుపుకోండి అని చెప్పని జంగాల శాస్త్రి సభలో వాళ్ళకి చెప్తున్నాడు అన్నమాట. ఎవరున్నారు సభలో? విద్యార్థులు ఉన్నారు కదా, ఆ విద్యార్థులకి. దీన్ని ఈ 2 సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా వ్రాసినప్పుడు
ఏ విధంగా వాక్య నిర్మాణం ఉంటుందో చూద్దాం. నన్ను మీరు క్షమించి ఇంకా ఏమో విషయం ఉంది. క్షమించిన తర్వాత ఇంకా ఏంటో విషయం ఉంది. క్షమించి మరి ఎప్పుడైనా ఈ సభ తిరగజేసి కొనుడు. ఇక్కడ మీరు నన్ను క్షమించిన అసమాపక క్రియ నాన్న, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు, ఒక సమాపక క్రియ ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అని చెప్పాను. మనం స్టేట్మెంట్ చెప్పుకున్నాం. నన్ను మీరు క్షమించి మరి ఎప్పుడైనా ఈ సభ తిరగజేసి కొనిడు. ఇది సంశ్లిష్ట వాక్యము. ఇది నాన్న సంశ్లిష్ట వాక్యము. ఇక్కడ సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చడం. సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చడం. మనకు స్వభాష పాఠ్యాంశ పరంగా చూస్తే ఇవి రెండు ఇచ్చారన్న. ఈ రెండు సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చమన్నాడు. ఇక్కడ ఈ రెండు సామాన్య వాక్యాలు, ఆయన ఆంధ్రుడు, ఆయన కృష్ణా తీరమున పుట్టినవాడు. ఆయన ఆంధ్రుడు, ఆయన కృష్ణా తీరమున పుట్టినవాడు. ఇక్కడ ఆయన అనేది సర్వనామము. ఆయన అనేది సర్వనామము. రెండు సర్వనామాలు ఉన్నాయి నాన్న ఇక్కడ. సర్వనామము, ఆయన అనేది సర్వనామము. సర్వనామము అంటే ఏమి? పేరుకు బదులుగా వాడేది సర్వనామము. ఇక్కడ ఈ రెండు సర్వనామాలలో ఒకటి మాత్రమే ఉంటుంది. రెండు సర్వనామాలలో ఒకటి మాత్రమే ఉంటుంది, ఒకటి లోపిస్తుంది. ఈ రెండు సర్వనామాలలో ఒకటి లోపిస్తుంది. ఇక్కడ సంయుక్త వాక్యంగా రాస్తే ఆయన ఆంధ్రుడు, కృష్ణా తీరమున పుట్టినవాడు. ఈ రెండు సర్వనామాలలో ఒక సర్వనామం లోపిస్తుంది. ఆయన ఆంధ్రుడు, కృష్ణా తీరమున పుట్టినవాడు. సామాన్య వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మార్చినప్పుడు ఇక్కడ మనకు సర్వనామం అనేది ఒకటి లోపించింది, ఒకటి మాత్రమే ఉంది. నెక్స్ట్ రెండోది నాన్న, మోహన కూచిపూడి నృత్యం నేర్చుకుంది. భావన భరతనాట్యం నేర్చుకుంది. ఇక్కడ ఇవి రెండు ఏంటి నాన్న? నామవాచకం. ఇవి రెండు కూడా నామవాచకాలు. ఇవి రెండు కూడా నామవాచకాలు. మోహన కూచిపూడి నృత్యం నేర్చుకుంది. భావన భరతనాట్యం నేర్చుకుంది. ఇక్కడ ఇవి రెండు నామవాచకాలని చెప్పుకున్నాం కదా. ఈ రెండు నామవాచకాలు ఒక చోట చేరినప్పుడు అవి ఏంగా మారుతాయి నాన్న? బహువచన రూపంలో మారుతాయి. ఇవి రెండు కూడా నామవాచక పదాలు. మోహన అనేది పేరు నాన్న, నామవాచకం. భావన అనేది నామవాచకం. ఈ రెండు నామవాచకాలు ఒక చోట చేరినప్పుడు అది బహువచన రూపంగా మారుతుంది. మోహన కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు. ఇది బహువచన రూపము. ఇక్కడ రెండు నామవాచకాలు ఒక చోట చేరినప్పుడు బహువచన రూపంగా మారుతుంది. భావన మోహన కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు. మన ఇక్కడ క్రింది వాక్యాలు చదవండి. వీటిలో వార్తకం, చేదర్థకం, శత్రర్థకం ఉన్న అసమాపక క్రియలున్న వాక్యాలను గుర్తించండి. ఇక్కడ వార్తకం, చేదర్థకం, శత్రర్థకం ఉన్న అసమాపక క్రియలున్న వాక్యాలను గుర్తించండి. ఇక్కడికి వస్తే భూతకాలిక అసమాపక క్రియ. అసమాపక క్రియ అంటే
పని పూర్తి కాలేదు, దాన్ని తెలిపేదాన్ని అసమాపక క్రియ. పూర్తి కాలేదు, ఇంకా పని ఇంకా ఏదో జరుగుతుంది అన్నప్పుడు మాత్రమే అసమాపక క్రియ. ఇక్కడ అసమాపక క్రియను మరియు భూతకాలము. భూతకాలము అంటే జరిగిపోయిన కాలము. భూతకాలం అది జరిగిపోయిన కాలం అయి ఉండాలి, అసమాపక క్రియ అయి ఉండాలి. దాన్నే వార్తకం అని చెప్పని అంటాము. నెక్స్ట్, సంస్కృతంలో చేత్ అనే ప్రత్యయానికి అయితే అని అర్థం. తెలుగులో అదే ప్రత్యయం ఏ పదానికైనా చేరితే దానిని చేదర్థకం అంటాం. కవిత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చింది. ఇక్కడ వెళ్ళి అనేది అసమాపక క్రియ, తెచ్చింది అనేది భూతకాలము. భూతకాలిక అసమాపక క్రియ వార్తకం. నెక్స్ట్, సుగుణ వంట చేస్తూ పాటలు వింటోంది. ఇవి రెండు పనులు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి నాన్న. వంట చేస్తూ, చేయడం అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉండే పని, వర్తమానం. చేస్తూ పాటలు వింటోంది. ఇప్పుడు ఈ పని కూడా ఇప్పుడే జరుగుతోంది. వంట చేస్తూ ఉంది, పాటలు వింటుంది. ఇక్కడ చూసుకోండి, వర్తమాన అసమాపక క్రియ శత్రార్థకం. నెక్స్ట్, సరిగ్గా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది. ఇక్కడ మందులు వాడితేనే జబ్బు తగ్గుతుంది, మందులు వాడకపోతే జబ్బు తగ్గదు. ఇక్కడ ఒక పని జరిగితేనే ఇంకొక పని జరుగుతుంది. ఇక్కడ సరిగ్గా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది, కాబట్టి ఇది చేదర్థకం. రంగయ్యకు రెక్కాడితే కానీ డొక్కాడదు. రెక్కాడితే కానీ అతడు పనికి పోతే తప్ప అతనికి పూట గడవదు. ఇక్కడ కూడా తే అనేది వచ్చింది, చేదర్థకం. ఇక్కడ ఒక పని జరిగితేనే ఇంకొక పని జరుగుతుంది. ఇక్కడ సరిగ్గా మందులు వేసుకుంటేనే జబ్బు తగ్గుతుంది. ఇక్కడ రెక్కాడితే కానీ డొక్క ఆడదు. ఇవి రెండు చేదర్థకాలు. మాధవి ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నది. మాధవి ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నది. ఇక్కడ ఇది శత్రార్థకం. ఏంటన్నా? వర్తమాన అసమాపక క్రియ. ఇక్కడ మాధవి ఉద్యోగం చేస్తూ, ఇప్పుడు జరుగుతుంది నాన్న, వర్తమానం. చేస్తూ చదువుకుంటున్నది. రెండు పనులు ఇక్కడ వర్తమానం అన్నమాట. చేస్తాంది, చదువుకుంటుంది. కాబట్టి ఇక్కడ వర్తమాన అసమాపక క్రియ శత్రార్థకం. భూతకాలిక అసమాపక క్రియ వార్తకం. వర్తమాన అసమాపక క్రియ శత్రార్థకం. సంస్కృతంలో చేత్ అనే ప్రత్యయానికి అయితే అని అర్థము. తెలుగులో అదే ప్రత్యయం ఏ పదానికైనా చేరితే దానిని చేదర్థకమని అంటాము. ఇక్కడ వ్యాకరణ అంశాలు ఇంతవరకు తెలుసుకున్నాం నాన్న. అందరికీ అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. అందరూ నోట్ చేసుకొని వీటినన్నిటినీ మళ్ళీ ఒకసారి మీరు సాధన చేస్తారని నేను కోరుకుంటున్నాను.